ఇక హరితహారం కార్యక్రమాన్ని గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించేలా ప్లాన్ చేసింది. జూలై 3న యాదాద్రిలో మొక్కలు నాటనున్నారు ప్రణబ్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారాన్ని యాదగిరిగుట్టలో ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రణబ్తో పాటు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, ఇతర మంత్రులు పాల్గొంటారు. దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. హరితహారం ఎక్కడ నిర్వహించాలనే విషయంపై చర్చించారు అధికారులు. అనుకూలమైన కొన్ని ప్రదేశాలను పరిశీలించారు. చివరకు వడాయిగూడెం సమీపంలోని 25 ఎకరాలలో 25 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోశాలలో అనాథ విద్యార్థులకు గురుకుల కళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఈ కళాశాలకు రాష్ట్రపతి ప్రణబ్ శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా రాష్ట్రపతి యాదగిరిగుట్టకు వస్తుండడం, హరితహారంతో పాటు పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననుండడంతో అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.